టీటీడీ పరకామణలో చోరీకి గురైన విషయం సంచలనం రేపింది. ఈ సంచలనమైన విషయాన్ని భానుప్రకాష్ రెడ్డి గారు బయటపెట్టారు. అయితే దీంట్లో వాస్తవాలు పక్కన పెట్టి అసలు నిందితులను తప్పించేందుకు అప్పటి విజిలెన్స్ అధికారులు ప్రయత్నం చేశారని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ను సైతం ఇవాళ బయటపెట్టారు. ఎలాంటి విచారణలో ఎలాంటి అధికారులు ఏ స్థాయిలో ఉన్నట్టు అధికారులు పక్కన పెట్టారు ఏంటి అనేది భానుప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసు. సార్, ఇవాళ విజిలెన్స్ రిపోర్ట్లో ఏమని ఉంది, ఎవరెవరిని తప్పించారు, ఏంటి సార్, ఎలా జరిగిందని భావించవచ్చు? విజిలెన్స్ రిపోర్ట్లో ఉన్న ప్రమేయం కథనం ఏంటి సార్? అసలు తిరుమలలో భక్తులు పోగొట్టుకుంటే వస్తువుల్ని, బంగారు కానీ విలువైన వస్తువులు కానీ నగదు కానీ టీటీడీ విజిలెన్స్ వాళ్ళు తిరిగి భక్తులకు అప్పచెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఒకవేళ భక్తులు కానీ వారు కానీ ఐడెంటిఫై చేయకపోతే కొన్ని నెలలు వెయిట్ చేసి దాన్ని స్వామివారి హుండీలో సమర్పించే ప్రక్రియ జరుగుతుంది. కానీ 23/4/2023లో ఈ రవికుమార్ సంఘటన జరిగిన తర్వాత 2 నెలల తర్వాత తిరుమల కమాండ్ కంట్రోల్లో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది. నివ్వెరపోయినటువంటి విషయాలు బయటపడుతున్నాయి. భక్తులు పోగొట్టుకుంటే వస్తువులను వారికి అప్పగించకుండా అక్కడున్నటువంటి కొందరు అధికారులు పంచుకున్నారు. అలాగే హుండీలో సమర్పించామని చెప్పి రిజిస్టర్లో నమోదు చేసి హుండీలో సమర్పించకుండా వారు తీసుకున్నారని చెప్పి సాక్షాత్ విజిలెన్స్ రిపోర్టు, తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ రిపోర్ట్లో దాన్ని పొందుపరిచారు. ఇంత దారుణాలు జరిగినా సరే, ఇంత అవినీతి చేసినా సరే ఎందుకు వారిని మీద కేసు నమోదు చేయకుండా తప్పించారని చెప్పి అనేక అనుమానాలు లేవనెత్తున్నాయి. మాకున్నటువంటి సమాచారం, భక్తులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ సీసీటీవీ కమాండ్ కంట్రోల్ నుండి వీరు ద్వారా ఈ రవికుమార్ ఎపిసోడ్లో నుండి మొత్తం ఎవిడెన్స్ని నాశనం చేశారు. తద్వారా ఈయన మీద ఏమి యాక్షన్ తీసుకోకుండా ఈయన్ని తన సొంత సంస్థకి బదిలీ చేస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్కి అని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకనే నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను. దీని మీద గతంలో ఏ విధంగా నేను ఎంక్వైరీ కమిషన్ ఏమన్నానో దీని మీద లోతుగా ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా పాత్రదారులు, సూత్రధారులు ఎవరిని కాపాడాలని చెప్పి, ఎవరిని మెప్పించాలని చెప్పి ఆ రోజు ఎవరెవరు అధికారులు ఉన్నారో, లేకపోతే టీటీడీలో ధర్మకర్తల మండలిలో ఎవరైనా సపోర్ట్ చేస్తారో అన్ని వాస్తవాలు తొందరగా బయటపడతాయి. సార్, ఒకసారి కేసు లోకాయుక్తలో కొట్టేసిన తర్వాత దాన్ని మళ్ళీ రీరైట్ చేసేదానికి, కేసు మళ్ళీ పెట్టేదానికి అవకాశం ఉందని మీరు దీన్ని ఎలా భావిస్తారు? ఖచ్చితంగా లోక అదాలత్లో కేసు రాజీ అయితే ఖచ్చితంగా దీన్ని రీఓపెన్ చేసే అధికారం ఉంది. న్యాయస్థానం ద్వారా దీన్ని రీఓపెన్ చేసే అధికారం ఉంది. తొందరలోనే ఒక 15 రోజులు వెయిట్ చేసి నాకు ఈఓ గారు దీన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆల్రెడీ రిపోర్ట్ తొందరలోనే సబ్మిట్ చేస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి గారిని కూడా మేము కలవబోతున్నాం, మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మేము కలవబోతున్నాం. వారి దృష్టికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా న్యాయపరంగా దీని మీద ఏ విధంగా ముందుకు పోవాలో ఆ విధంగా మేము ముందుకు పోతాం. గత టీటీడీ పాలకమండలి సభ్యులుగా పనిచేశారు. 2022లో జరిగిన ఇష్యూని ఇప్పుడు బయట పెట్టడం వల్ల, అంటే ప్రభుత్వం ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఇప్పుడు బయటపెట్టడం కాంతర్యం ఏంటని భావించారు? ఇప్పుడు బయటపడింది కాబట్టి ఇప్పుడు బయట పెడుతున్నాం. ఈ నివేదిక అంతా ఇప్పుడు మా చేతికి వచ్చింది కాబట్టి ఇప్పుడు బయట పెడుతున్నాం. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, స్వామివారి టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్గా అక్కడ ఉన్న ఆస్తులు పరిరక్షించాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి దీన్ని మాకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇప్పుడే మాకు దీన్ని రాజకీయ కోణంలో మేము చూడట్లేదు, ఎవరినో ఇబ్బంది పట్టాలని. ఎందుకంటే ఇప్పుడే 11 స్థానాలకు పరిమితమైన ఆ పార్టీని ఇంకా మేము ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రజలే పనిష్మెంట్ ఇచ్చారు. కానీ భగవంతుడి దగ్గర ఇంత అన్యాయం చేశారు కాబట్టి ఏ విధంగా చేశారని శ్రీవారి భక్తులకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు నేను మీడియా ద్వారా శ్రీవారి భక్తులకు తెలియజేయడం జరిగింది. అంటే ఇలాంటి విషయాన్ని మీరు బయట పెట్టడం వల్ల భక్తుల మనోభావాలు భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి యాజ్ ఏ ట్రస్ట్ బోర్డు మెంబర్గా మీరు ఎలా భావిస్తున్నారు? దీన్ని ఇలాంటి విషయాలు బయట పెట్టే అవకాశం ఉంది? ఈ పరకామణి అంశంలో ఎక్కడ కనపడినా సరే భక్తులు బాను మంచి పని చేస్తున్నావు, స్వామివారి ఆస్తుల్ని నువ్వు కాపాడుతున్నావు, మా ఆశీర్వాద బలం కూడా నీకుంటుంది. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని అలాగే దాచిపెట్టే దానిలో ఉపయోగం లేదు. కాబట్టి భక్తులకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. టీటీడీలో జరిగినట్టు అన్యాయాలు ఇది ఆరోపణ కాదు, ఆధారాలతో పాటు మేము చెప్తున్నాం. కాబట్టి దీంట్లో భక్తులు ఎవరు బాధపడట్లేదు, నన్ను ప్రోత్సహిస్తున్నారు, మంచి పని చేస్తున్నావు అని చెప్పి నన్ను అభినందిస్తున్నారు. టీటీడీలో జరిగినటువంటి పరకామణలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను బయటపెడుతూ నిజమైన బాధ్యతలకు శిక్ష పడేలా చేయాలని చెప్పేసి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయిత్, రవి RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.